దిగువ కొండగట్టు ప్రాంతంలో ఉన్న పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో కొన్ని హోటళ్లలో పాడైపోయిన వస్తువులతో పాటు కాలం చెల్లిన తిండి పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. హోటళ్లకు లైసెన్సులు కూడా లేవని, వారం రోజుల్లో లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మేము కిలోలు బస్తాలు ఎత్తలేము మేడం. మేము తెచ్చుకునేది కిలో అర్ధ కిలో లేదు మేడం. మేము తెచ్చుకునేది కిలో అర్ధ కిలో. కావాలంటే బిల్స్ కూడా ఇస్తాం. మేము బస్తాలు తెచ్చి కస్టమర్ని ఇబ్బంది చేసేది ఏం లేదు. మాకు అర్ధ కిలో పావు కిలో కంటే ఎక్కువ తెచ్చుకోం. వాసనకి మేము మరేసుకొని పెట్టాం. పెట్టి మా కొడుకు ఫైదలు తీసుకున్నప్పుడు నేను లేను. ఇదంటే మొన్ననే అది వాడతలేం కదా, తెచ్చి వాడతలేదు. అది ఇవ్వలేము మేడం. వెంటనే పెట్టినప్పుడు తెచ్చి నాడలేదు. మా కొడుకు ఫైదలు తీసుకుంటాం మేము అంటే 1 month లేదు. ఇవన్నీ అది వాసనకి మేము చూడలేదు. వాస్తవం మేము అట్లుంటాం మేడం. మేమే చూసుకుంటాం. మాకు ఇది అదే 2 days సార్ దాన్ని నేను కూడా ఇవ్వలేదు. కిల వంకొచ్చుకుంటాం మేము ఎప్పుడు మేడం. మాది ఏదన్నా బస్తాలలో ఏది లేదు. అందాల మల్లేశ్వరం మేడం. అంటే ఇప్పుడు మేము తెచ్చింది 2 కిలోల చింతపండు, 1 కిలో గర, ఏ లైసెన్స్ ఉంది ఇవ్వండి గ్రామ పంచాయతీ. మేము ఏది తీసుకోలేదు సార్. అంటే నేను పెట్టింది కొత్తగా అట్లా పెట్టే రూల్ వస్తుంది. పల్లి చూడు ఇది వేసినాక పొట్టుంటుంది కదా. వేరే మేము అంటే ఇష్టం ఎట్లయినా మేము ఒకటి అడుగుతున్నాం కదా. కొండగట్టలో ర్యాండమ్గా హోటల్స్ ఇన్స్పెక్షన్, టిఫిన్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ చేసినామండి ఇవాళ. దాంట్లో మెయిన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో టిఫిన్ సెంటర్స్ లైక్ మారుతి, శ్రీ హనుమాన్, ఆంజనేయ, ఇప్పుడు శివసాయి, దీంట్లో ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. తర్వాత హైజీన్ అనేది లేదు, లైసెన్స్ కూడా ఏం లేకుండా నడిపిస్తున్నారు. అంతకుముందు కూడా ఒకసారి వచ్చి చెప్పినప్పుడు కూడా చేస్తామన్నారు. మెయింటెనెన్స్ మాత్రం తగ్గలేదు. కేసెస్ అయితే బుక్ అయినాయండి. నోటీసెస్ ఇచ్చాము. సెట్ చేసుకోండి ప్రాపర్గా, మళ్ళీ మెయింటైన్ చేసుకోండి అని, లైసెన్స్ తీసుకోండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను. మళ్ళీ 7 daysలో వాళ్ళు మార్చకపోతే మాత్రం కేసెస్ బుక్ అవుతాయి. వాళ్ళు ఫస్ట్ వార్నింగ్లో కేసెస్ మాత్రం బుక్ అవుతాయండి. వితిన్ 7 days టైం ఇచ్చినాము.